గోరంట్ల మాధవ్ ఎక్కడున్నారో తెలియని కన్ఫ్యూజన్ ఉందన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. నల్లపాటు షిఫ్ట్ చేస్తామని ఎస్పీ చెప్పారని కలవటానికి వస్తే అవకాశం ఇవ్వలేదన్నారు. గోరంట్ల మాధవ్ గురించి ఇన్ఫర్మేషన్ లేదని పోలీసులు చెప్పిన వెర్షన్స్ తప్ప మాధవ్ను కలిసే అవకాశం దొరకలేదన్నారు. మాధవ్ను రాత్రి ఎలా ట్రీట్ చేశారో తెలుసుకోవటానికి నల్లపాడు పోలీస్ స్టేషన్కు వచ్చానన్నారు. నల్లపాడు పోలీస్ స్టేషన్ నుంచి నగరంపాలెం పోలీస్ స్టేషన్కు మాధవ్ను తరలిస్తామని చెప్పారని, కోర్టు ముందు ప్రవేశపెట్టేటప్పుడు కలవటానికి అవకాశం ఇస్తామని పోలీసులు చెప్పారన్నారు. చేబ్రోలు కిరణ్ కుమార్ ఏడాది నుంచి వైఎస్ఆర్సీపీ నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నా అతన్ని ఎప్పుడూ అరెస్టు చేయకుండా ఇప్పుడెందుకు అరెస్టు చేశారని ప్రశ్నించారు. మహిళా ఎస్పీని వైఎస్ జగన్ దూషించారని పురంధేశ్వరి మాట్లాడటం దారుణం అన్నారు అంబటి రాంబాబు. రాత్రి ఎక్కడున్నాడో అర్థం కానటువంటి ఒక కన్ఫ్యూజన్ స్టేజ్ ఉంది. మీకు కూడా అదే చెప్పాను నేను. తర్వాత ఎస్పీ గారితో మాట్లాడితే ఏమన్నారంటే బికాజ్ ఆఫ్ సెక్యూరిటీ రీజన్స్ హీ షిఫ్టెడ్ టు నల్లపాడు. అది రోడ్డు పక్కన ఉంది కాబట్టి రేపు మిమ్మల్ని కల్పిస్తామండి అని చెప్పారు. రేపంటే సాయంత్రం లోపల ఎప్పుడైనా కలపదు, ఇప్పుడు కలుపుతారని వచ్చాము. ఎస్పీ గారు ఏమన్నారంటే ఇక్కడ వద్దు సార్, దిస్ ఈజ్ నాట్ ది కన్సర్న్ పోలీస్ స్టేషన్, కాబట్టి మీకు ఒక 1.5 అవర్లో మేము అక్కడికి షిఫ్ట్ చేస్తాము, అక్కడ మాట్లాడతాము. ఏదో మాధవ్ గారు ఏదో కిరణ్ని ఫాలో అవుతూ వాళ్ళ డ్యూటీస్కు అడ్డగించారనేది పోలీస్ వర్షను. వాట్ ఈస్ ద మాధవ్ వర్షన్ వీ డోంట్ నో.